ఆ ఎమ్మెల్యే నిన్ను వీడని నీడను నేను అంటున్నారు. పార్టీకో దండం అంటూ వెళ్లిపోయిన ఆయన అంతర్గత విషయాలపై మాత్రం అవాకులు చవాకులు పేల్చుతున్నారు. పార్టీ అధికారంలోకి రావాలంటారు, కానీ ఇప్పుడు రాదంటారు. పార్టీలో అందరూ మంచివాళ్లే అంటారు, అంతలోనే కొందరు అడ్డుకుంటున్నారు అంటూ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు. ఇలా ఆయన మల్టీ షేడ్స్ ప్రదర్శిస్తూ తనకు తాను అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎందుకని ఆయనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? గోషామహల్ ఎమ్మెల్యే రాజావారు తగ్గేదే లేదంటున్నారు. నేను జోకర్ కాదు, ఫైటర్ని. నాడు నేడు రేపు ఎప్పటికీ నేను కాషాయమే. నా బలం, నా బలగం కార్యకర్తలే. నా అడ్డా గోషామహల్. నన్ను గెలిపించింది ప్రజలే, పార్టీ నేతలు కాదు అని తెగేసి చెప్తున్నారు. పార్టీ శ్రేణుల అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపేందుకే రాజీనామా చేశానని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కుండబద్దలు కొడుతున్నారు. నేను రాజీనామా చేయాలంటే ముందు కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, అప్పుడే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. ఇద్దరం కలిసి ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తెలుసుకుందాం అంటూ సవాల్ చేస్తున్నారు ఫైర్ బ్రాండ్ రాజాసింగ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి గతంలోనే రాజీనామా చేశారు. కానీ ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేడు. ప్రజలే నన్ను ఎన్నుకున్నారు కాబట్టి ఎందుకు రాజీనామా చేయాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చెయ్యను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేశాను తప్ప నేనెప్పటికీ కాషాయమే అని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు నేను స్వతంత్రుడిని అంటున్నారు రాజాసింగ్. మరింతకు ఆయన బీజేపీలో ఉన్నట్లా లేనట్లా? రాజాసింగ్ ఆయనకు ఆయనే తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నట్లున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ బీజేపీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని, దాని విషయమే అధిష్టానం పెద్దలకు తెలియజేయాలనే ఆలోచనతోనే పార్టీకి రాజీనామా చేశానని రాజాసింగ్ చెప్తున్నారు. కానీ కొందరు రాష్ట్ర నేతలు నాపై ఢిల్లీ పెద్దలకు ఉన్నవీ లేనివి చెప్పి పార్టీకి దూరం చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ బీజేపీ పెద్దలు నాతో టచ్లో ఉన్నారని, వారు పిలిస్తే మళ్లీ పార్టీలోకి వస్తానని స్పష్టం చేస్తున్నారు. కానీ అదే సమయంలో రాష్ట్ర పార్టీలో జరుగుతున్న విషయాలను పెద్దలకు చెప్పిన తర్వాతే బీజేపీలోకి వస్తానంటూ ఓ చిన్న మెలిక పెడుతున్నారు. దీంతో ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నారో, ఎప్పుడేం చేస్తారో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట. ఈ క్రమంలో బీజేపీ కొత్త కమిటీపైన రాజాసింగ్ ఆరోపణలు చేశారు. దీనికి కమలం పార్టీ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ చేశారు. వెంటనే ఎమ్మెల్యే సైతం ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న కమిటీలో అందరూ బీజేపీ కార్యకర్తలే, కానీ వీరితో పార్టీ అధికారంలోకి రాదని ఆరోపించారు. ఒకవేళ ఇదే కమిటీతో పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. నేను పదవికి రాజీనామా చేయాలంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని కండిషన్ పెట్టారు. ఇద్దరం ఎన్నికల్లో పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం, అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని తేల్చి చెప్పారు రాజాసింగ్. ఈ మధ్య ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహార శైలి చూస్తుంటే అపరిచితుడు సినిమాలోని హీరో విక్రమ్ పాత్ర గుర్తుకు వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వితీయ పాత్రలో విక్రమ్ చూపిన షేడ్స్ ని ఇప్పుడు రాజాసింగ్ చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఒకవైపు రాష్ట్ర అధ్యక్షుడు మంచి వ్యక్తి అంటారు, మరోవైపు ఆయన రబ్బర్ స్టాంప్ అంటారు. కిషన్ రెడ్డికి నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవంటారు. అదే సమయంలో కిషన్ రెడ్డితోనే నేను పోటీ అంటారు. ఇలా విభిన్న పాత్రలు పోషిస్తూ పార్టీని, నాయకులను బదనాం చేస్తున్నారని పార్టీలో జరుగుతున్న చర్చ. మరి రాజాసింగ్ వ్యవహారంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.